అరే శిశువ, ఈ బాలికను తీసుకుపోయి గుట్టల సురికిలో పెట్టి రాపోరా. అమ్మ నమస్కారం. అమ్మ రూమ్ చెక్ చేయాలి. చెక్ చేసుకుంటాను. ఇక్కడ ఈ రూమ్ లో అమ్మ తప్పేది ఇక్కడ ఈ రూమ్ లేనా? బయట అట్లా వాడుకో ఫ్రెండ్స్ దగ్గరికి అమ్మ మీ మనరాలు ఉందా అమ్మ? నేను చేయాలినమ్మా ఒకసారి. అది ఇప్పుడు మీ పాపతోటి ఇంకో పాప ఆడుకుంటున్నాడు కదా మొన్న బర్త్డే రోజు ఆ పాప కూడా వచ్చిందట కదమ్మ మీ ఇంటికి. వచ్చిందని అలా మమ్మీ కంప్లైంట్ ఇచ్చింది. మీ మీద డౌట్ ఉందని చెప్పింది. వచ్చిందట. సార్ పాప వీళ్ళు నేను పోలీస్ లెక్కనే చేయాలి. మొన్న నీతో ఇంకో పాప ఆడుకుందామా? మిన్సి ఆ పేరు. ఆ పాపని నీతో వాళ్ళ మమ్మీ కంప్లైంట్ ఇచ్చింది నీ మీద. మరి ఆ విషయం చెప్పాలి కదమ్మా వాళ్ళ అమ్మకి. అందుకే చెప్పలేదు. భయమైందండి ఎట్లమ్మా? నీలాంటి ఆడపిల్లలు చాలా మందిని వాడు వేసుకోబోతున్నావు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నువ్వే వాళ్ళని కాపాడాలి. ఓకేనమ్మా? సరే అమ్మాయి, నేను ఎవరు తెలుసు నీకు? పాపం చూసావు కదా, చెప్పండి కదా, భయపడతాను వాడు ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. ఖచ్చితంగా వానికి నేను ఫాలో అవుతాను. నేను అస్సలు భయపడద్దు. ఇలాంటి అమ్మాయిలు చాలా మంది మిస్ అవుతున్నారు. నువ్వు ఒకదాన్ని దొరికించిందని అవుతుంది, ఆడపిల్లల జీవితాన్ని కాపాడినట్టు అవుతుంది. ఓకేనా? సరే అమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. ఇంకో చిన్న బాల్ అంటే ఇలా ఇట్లా ఆడుకుంటా వెళ్ళు. ఈరోజు బాగా చెప్పాడు. ఈరోజు గురువు గారు చెప్పినట్టు తెచ్చుకురావాలి. మంచి అమ్మాయి తీసుకొచ్చావు. గురువుగారు, మీ కోరిక తీరిందా? ఓం సిండి మాత, ఓం సిండి మాత, ఓం అబ్రకదబ్రా. వస్తుందిరా, వెనుక ఫాలో అయ్యి అమ్మాయి వెనుక చూసిన వెనుక ఇక్కడ కనబడుతుందిరా. ఎవరు లేరు. ఒక్కసారి బయట పోయి చూడిపోరా శిశువ. గురువుగారు వస్తున్నాడు. గురువుగారు చెప్పు.